ఒక 15 సంవత్సరాలు సుదీర్ఘంగా జూబ్లీహిల్స్ ప్రజలకు దగ్గరుండి అన్ని వర్గాలను దగ్గర చేసుకొని శాంతిగా రౌడీలను గుండాలను రాకుండా ప్రజలకు ఏం కావాలో సేవ చేసిన వ్యక్తి గోపీనాథ్ చనిపోయిన కాన్సెన్స్ ఇది. ఒక మహిళ అలా ఇల్లు కాలిపోయిందని ఏడుస్తూ ఉంటే ప్రజలందరూ వచ్చి అమ్మ మీ ఎంబడి ఉంటాం, మేము గోపీనాథ్ గారు మాకు సేవ చేసిండ్రు, మీ ఎంబడి మేము పనిచేస్తాము, మీరు ఎలక్షన్లలో నిలబడాలని చెప్పి అన్ని డివిజన్ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆమెను దండం పెట్టి ప్రజా జీవితంలో తీసుకొస్తూ ఉన్నారు. ఆమె మీదకి ఎట్లా వస్తున్నారు అంతా దున్నపోతులు, పందులు, నక్కలు. ఓడన ఐదేసి పార్టీలో మారిన టికెట్ ఇస్తారా? ఇదేనా సంప్రదాయము? 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో 420 గాడు ముఖ్యమంత్రి. అసలు నాలెడ్జ్ లేనివాడు కాంగ్రెస్ పార్టీలో వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. ఈ ప్రత్యేకమైన ఫ్లాగ్ అందిస్తారా? ఇక్కడ ఇల్లు కాలిపోయి ఉంది. ఇక్కడ జనరల్గా ఆయన పెద్ద మనసు అంటాడు కదా, 1 కోటి మంది నేను కోటేశ్వరులను చేస్తా, మహిళలను బాగా చూస్తా, బతుకమ్మ చీరలు ఇయ్యా, తులం బంగారం ఇయ్యా అనే ఓ ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? నువ్వు మంచోనివి అయితే ఆమెకు వదిలేసాయి. నువ్వు నామినేషన్ వేయకు, అన్ని పార్టీలు ఆల్ పార్టీలను పెట్టి నిలబెట్టి మాట్లాడు. అది నీ పెద్దతనం అంటారు. ఎంతోమంది పీసీసీలు పనిచేసిన రోజులల్లా నీవు వేరే పార్టీకి నుంచి వచ్చి పీసీసీ తీసుకొని ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నావు. ఇదేనా తెలంగాణ సమాజాన్ని నేర్పించేది? నువ్వు ఒక మహిళపై నానే పెత్తనం. ఏం రాలీలు అవి? వందలాది కోట్లాది రూపాయలు పెట్టి నడిపిస్తా ఉన్నావు. నీ దగ్గర లేరా క్యాండిడేట్? లేకపోతే గమ్మును మరి నువ్వు అంటే పూర్తిగా కూడా నవీన్ యాదవ్కి సంబంధించి నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటూ కూడా మాట్లాడతాం. మేము దాని జోలికి పోతలేము. 4 పార్టీలో మాట్లాడి ఇస్తున్నావు. నీ దగ్గర క్యాండిడేట్ గతి లేడు. ఈయన పోతాను మొన్న బీసీ రిజర్వేషన్ అన్నావు, నువ్వే పెడతావు, నువ్వే కొట్టి పడేస్తావు. ఆ ఎదురు చూస్తావు నువ్వు. గ్రామ పంచాయతీలు అంతా ఎప్పుడొస్తా నీకు సురుకు పెట్టాలని చెప్పి దొంగలు పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా ఎంబడి పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. ఇప్పుడు అయింది కదా, ఈ ఎలక్షన్ ఉంది కదా, నీకు దమ్ముంటే 10 మందితో రాజీనామా చేపి ప్రజల దగ్గరికి రాను, తెలుస్తుంది అది. ఇదేనా నువ్వు చేసేది? ఒక ముఖ్యమంత్రి ప్రధానంగా ఏంటాడు? నువ్వు అనుకుంటుందేమో నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి. తెలంగాణ ఇజ్జత్ ఇది. 2వ ముఖ్యమంత్రి నువ్వు. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి నువ్వు. పెద్ద ఉపన్యాసాలు చెప్తావు కదా, నేను అది చేసినా ఇది చేసినా, వాళ్ళు అప్పులు చేసిరు సప్పులు చేసిరు అంటున్నావు కదా. నీ నిజాయితీ ఉంటే ఇద్దరు ఆడ ఒక చిన్న బాబుని పెట్టుకుని ఒక మహిళ ఉంటే నువ్వేం చేయాలి పద్ధతి? జూబ్లీహిల్స్లో శాంతి భద్రత ఉండాలంటున్నావు కదా. పొద్దున లేవగానే గొడవలు, కొట్లాటలు. ఇదేనా? పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతా ఉన్నది? పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళను హైదరాబాద్లో ఏం చేద్దామనుకుంటున్నావు? హైదరాబాద్ చేసి గొలగొడదామనుకుంటున్నావు? ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు మరిసిపోయి ఇట ఈ కాంగ్రెస్ మీద చెయ్యి గుర్తు మీద ఇటు నువ్వు ఓటేసినావు అనుకో, నీ చెయ్యి నరుక్కున్నట్టే. ఏ రోజైతే నువ్వు కాంగ్రెస్ ఓటే చెయ్యి గుర్తు మీద వేసి వస్తావో, నీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది, నీ ఇంటికి పోలీసు వాడు వస్తాడు, నీ ఇంటికి ఆడికి మున్సిపాల్ వాడు వస్తాడు, మొత్తం నేను సర్వనాశనం చేసేస్తాడు. 420 ముఖ్యమంత్రి, హామీలు వేయని ఓ ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు జూబ్లీహిల్స్కు? నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? అది ముందుగా చెప్పు. నువ్వు ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు పూర్తి అయిపోతున్న రోజులల్లా హైదరాబాద్ ప్రజలకు ఏమేమి ఇచ్చినా ముందుగా ఇచ్చినా నీకు దమ్ముంటే. ఊరికే పోతున్నావు, ఢిల్లీకి పోతున్నావు, కాలు మొక్కుతున్నావు, ఆడికి పోతున్నావు, ఈడికి పోతున్నావు, 1000 కోట్లు తెస్తా అంటున్నావు. ఏమైనా మాట్లాడుతా అంత ఉల్టకేసి. ఏమంటే పొద్దున్నలోగానే మేము చిన్నప్పుడు హనుమంతుని తల్లి జై శ్రీరామ్ జై తలుస్తుంటే పొద్దున్న లేవగానే కేసీఆర్ తలవంది రోజే లేదు. ఆయనకు కేసీఆర్ తలవంది రోజే లేదు. నువ్వు పో ఊర్లో పండిపో. ఇక్కడికి వస్తున్నావు కదా, అదే ఊర్లో పండిపో. నీకు 2 చెప్తా ఉన్నావు ముఖ్యమంత్రి. మా ఇజ్జత్కి సవాల్. తెలంగాణ అనేది ఒక బ్రాండ్. తెలంగాణ అనేది భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్. ఇది విశ్వనగరం. అనేక మంది కులాలు, మతాలు, అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చి ఉండేవాళ్ళు. ఈ ప్రశాంతమైన ఎలక్షన్ కొనసాగించాలా. నువ్వు పోలీసులను పెట్టుకొని బందోబస్తు పెట్టుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నేను అడవదిడా. ఇక్కడ సైలెన్స్ ఉంటుంది. ఇక సైలెన్స్ ఉంటుంది. ఓన్లీ 12 వరకే ఉంటుంది. అంతా 2-3 గంటల ఓటు అయిపోతుంది. నీకు అసలు అర్థమే కాదు. నువ్వు మధ్యలోకి వచ్చిన మనిషి నీకేం తెలుసు? నువ్వు ముఖ్యమంత్రి వచ్చి తిరుగుతున్నావు కదా. నువ్వు 2 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ అంతా తిరిగినావా? తిరిగి తెలుసుకో. ఆయన చనిపోయిన రోజులు అయితే ఇప్పుడు వచ్చినావా? ఈ ప్రాంతంలో ఏమేమి కావాలని అడిగినావా? ఏం లేదు. ఇదంతా తెలుసుకో ముఖ్యమంత్రి. తెలుసుకో, తెలివి తెచ్చుకో, మంచిగా చూడు. మా ఇజ్జత్ దియకు. తెలంగాణ పేరు ఇది. తెలంగాణ రాష్ట్రం ఇది. ఏదో ఆ పాతకాలం కాదు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రం ఈడ పోరాటం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నడవదీడ. ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు నువ్వు చూసుకుంటావు. ఎలక్షన్ తర్వాత నువ్వు పోతావా? జడ్పీటీ ఎంపీ పోవా తెలుసుకో ముందుగాల.
దయచేసి చెప్తున్నా అమ్మా, మీరు వీడియో చూసిన వాళ్ళందరికీ చేసే దండం పెడుతున్నా. ఇక్కడ వాళ్ళ భర్త చనిపోయి ఉన్నారు, ఇక్కడ పదవి గురించి ఆమె వస్తలేదు, ప్రజల సేవ చేయాలని అనేకమైన సంఘాలు, అనేకమైన కాలనీలు, ఈ జూబ్లీస్ ప్రజలందరూ పోయి ఆమెను రిక్వెస్ట్ చేసి ఆమె రాజకీయాలకు వస్తుంది. కాబట్టి మీ పవిత్రమైన ఓట్ని ఎవడొచ్చినా కానీ మీరు ఒక్కటే చెప్పండి. అక్కడ మాగంటి గోపిన వాళ్ళ భార్య నిలబడ్డది. ఈ ప్రశాంతం కావాలంటే, ప్రశాంతంగా ఉండాలి, మీ జూబ్లీస్ ఉండాలంటే, కబ్జాలు కావద్దంటే రౌడీలు గుండాలకు ఓట్లు వేయకురమ్మా, మీకు దండం పెడుతున్నా. రౌడీ గుండాలకు ఓటేకరి. దయచేసి ఒక మహిళ వస్తుంది ఈరోజు, ఇప్పుడిప్పుడే మహిళలు వస్తారు కాబట్టి ఆకాశంలో సగం ఆనాడు శివుడు పార్వతికి అర్ధభాగం అన్నాడు కదా, ఆమె భర్త చనిపోయింది కాబట్టి ఓటేసి మీ మహిళలను గెలుచుకుంటారు. మహిళకు ఓటేసి మహిళలు గెలుస్తారా? లేదనుకో రౌడీలకు గుండాలేసి ఈ జూబ్లీస్ అంతా మరి కబ్జాలు చేసుకుంటారా? మీ కాలనీలోకి వదిలేస్తా ఉన్నా.